రోజుల నుండి ఉంటున్నాం సార్. గట్టిగా చెప్పు. చాలా రోజుల నుండి ఉంటున్నాం సార్ మేము ఇక్కడ. ఎవరు లేని దాకా చూసి మొత్తం ఇల్లంతా గుల్లగొట్టేసినారు. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎక్కడ వండుకోవాలి సార్? సామాన్ అంతా తుక్కు అయింది. బియ్యం అన్ని చిల్ల కళ్ళం చేసి వెళ్ళిపోయినారు. మాకు ఎక్కడ కూడా ఇల్లు లేదు ఉండడానికి. ఇప్పుడు ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ వండుకోవాలో కూడా తెలియదు సార్ అసలుకి. మా మామ వాళ్ళకి అప్పట్లో పేపర్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారు ఇక్కడ? 9-10 సంవత్సరాలు అవుతుంది సార్. 10 సంవత్సరాల నుండి ఉంటున్నాం ఇక్కడే. ఫస్ట్ గుడిసె వేసుకొని ఉన్నాము, తర్వాత చిన్న రూమ్ వేసుకున్నాం, అప్పు వేసుకొని. పాములు తేళ్ళు వస్తున్నాయని సార్. మధ్యాహ్నం ఎవరు లేని దాకా యూసి వచ్చి గుల్లగొట్టేసారు సార్. మీరు ఏం చేద్దాం అనుకుంటారు? ఏం చేస్తాం సార్? ఇక్కడ ఎక్కడ కూడా పోవడానికి లేదు సార్. మాకు ఇప్పుడు ఏదన్నా న్యాయం చేయండి సార్. చూపించే సర్టిఫికేట్ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినా? గవర్నమెంట్ ఇచ్చినాయి సార్. అంటే మీరు చూపించలేదా కూలగొడుతుంటే? అప్పుడు చూపించినాము, కట్టుకోమని కూడా చెప్పినారు. ఎవరు రారని కూడా చెప్పినారు సార్. అయినా కూడా ఎవరు లేని దాకా పండ్లకు పోయిన దాకా యూసులో కొట్టేసారు సార్. మీకు అధికారులు ఏమన్నా నోటీస్ చేయడానికి దృష్టికి తీసుకొచ్చారా? కూలగొడతాం వీళ్ళని ఎప్పుడని చెప్పారా? ఏం కూడా చెప్పలేదు సార్. అసలు ఏం కూడా సపోర్ట్ చేయకుండా ఏం కూడా చెప్పలేరు మాకు. ఇప్పుడు ఎన్ని ఇల్లు కూలగొట్టారు? ఒక 10-15 ఉన్నాయి సార్. సామాన్ అంతా ఆగం సార్. సామాన్ వండుకోవడానికి ఏడబెట్టాలి, ఏడుండాలో కూడా అర్థమైతలేదు సార్. అసలు చిన్న ముగ్గురు పిల్లలు వేసుకొని పాపం సరే రైట్.